డీసీసీబీలో త్వరలో జరగబోతున్న స్టాఫ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కట్టుదిట్టంగా చేస్తాం. అనవసరమైన అపోహలు, దురాశలు పెట్టుకోవద్దు. మీ కష్టాన్ని నమ్ముకోండి. అందరికీ కూడా నమస్కారం అండి. విజయనగరం డీసీసీబీలో 25 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి మేము నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రంలో ఉన్న డీసీసీబీలు అన్నీ కూడా కలిసి 338 పోస్టులకి ఒక కంబైన్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ అంశం మీద మా దృష్టిలోకి వచ్చిన ఒక విషయం ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కోఆపరేటివ్ బ్యాంకే కదా, దీంట్లో ఏదో ఒక రకంగా ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి కొంతమంది దళారీలు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు అని చెప్పి మాకు తెలిసింది. అసలు నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ ఎగ్జామ్ నిర్వహించేది ఐబీపీఎస్ అనే సంస్థ. ఈ సంస్థ ఎగ్జామినేషన్ ఎంత కట్టుదిట్టంగా నిర్వహిస్తుందంటే మనకి మన పక్కనున్న వాళ్ళకి కూడా ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకేలాగా ఉండవు. మనం పెట్టే ఆన్సర్స్ కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ని రిజర్వేషన్ బట్టి కూడా విడదీసి స్టాంప్ వేసి మరి మనకు పంపించడం అనేది జరుగుద్ది. డీసీసీబీ విజయనగరం ద్వారా ప్రజలందరికీ కూడా మేము ఇచ్చే ఖచ్చితమైన హామీ ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ని మేము అందరికీ కూడా తెలిసేలాగా మా నోటీస్ బోర్డులో పెడతాం, సోషల్ మీడియాలో కూడా పెడతాం. కాబట్టి ప్రజలెవరూ కూడా అపోహలు, అనుమానాలకి తావివ్వకండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వని పరిస్థితి ఉండొచ్చు, లేదా మీ కష్టం ద్వారా మీకు ఉద్యోగం వచ్చినా మా వల్లే వచ్చిందని చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరెవ్వరూ కూడా ఏ రకమైన అపోహలు పెట్టుకోవద్దు. ఇటువంటి వారికి దూరంగా ఉండండి. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఎగ్జామ్ రాయండి. మీలో బ్రైటెస్ట్ ఆఫ్ ద బ్రైట్ కనుక ఈ ఎగ్జామినేషన్ రాసి మా ఆర్గనైజేషన్లోకి వచ్చారంటే బ్యాంకు కూడా బాగుపడి ముందుకెళ్తుంది. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.